రాలేదు. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడం జరిగింది. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని, ఇది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, దేశ యువత భవిష్యత్తే తనకు ముఖ్యమని రాజీనామాలో తెలిపారు. యువశక్తే దేశానికి అసలైన శక్తి అని, విద్యార్థుల నమ్మకాన్ని కాపాడడం తన ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు. యువత భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. It's a victory for the Constitution of India. It's a victory for the people of India, and it's a defeat for the dictator. కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను దేశ సేవగా భావించానని, దేశ సేవకే ఎప్పుడు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. పార్టీ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ గౌరవిస్తానని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల ఉద్యమం, ప్రజాస్వామ్య పోరాటం విజయవంతమైందని ప్రకటించిన సీజేపీ ఈ విజయం కేవలం ఒక వ్యక్తి రాజీనామాతో ముగిసిపోలేదని, విద్యార్థుల ఐక్యతకు, యువశక్తికి దక్కిన విజయమని ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకకు విలువ ఉంటుందని, నిరంతర పోరాటం ద్వారా మార్పు సాధ్యమవుతుందని సీజేపీ నేతలు తెలిపారు. ఇక కేంద్రానికి తమ సత్తా చూపించామని, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ये एक ऐसा विषय है जिस पर मैंने बहुत ज्यादा बात नहीं की, क्योंकि मैं बस ऑब्जर्व कर रही थी कि बहुत सारी चीजें, क्योंकि अब मैं खुद राजनीति के एक सक्रिय सदस्य के रूप में, भारतीय जनता पार्टी के सदस्य के रूप में मैं बहुत सारी चीजों को ऑब्जर्व कर रही थी और बहुत कुछ ऐसा समझने को मिला कि कई सारी बातें सिर्फ सोशल मीडिया तक सीमित रहती है, उसका वास्तविकता से कोई लेना देना नहीं होता है। असली जो मुद्दे की बात थी वो सिर्फ शायद 1-1.5 दिन की थी, लेकिन उसके बाद से किस तरीके से मुद्दों को बदला गया। हम धर्मेंद्र प्रधान जी के साथ हैं, उन्होंने रिजाइन दिया आज और हम लोग अभी मीटिंग में बैठे हुए थे, इतने में ही हम लोगों ने वो न्यूज़ को देखा और उन्होंने स्टूडेंट्स की भावनाओं का सम्मान करते हुए ये बहुत बड़ा फैसला लिया है। तो इस तरीके से लगातार जो है इसको कहीं ना कहीं पॉलिटिसाइज किया जा रहा था। हम सभी मुझे लगता है सब कहीं ना कहीं ये बात जान रहे हैं कि ये प्रोटेस्ट स्टूडेंट्स के लिए नहीं थी, क्योंकि